ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆ రీతిగా ఇప్పుడున్న సంఘ సభ్యులందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం అందరం ఇక్కడ కూడి ఉన్నామంటే అది దేవుని చిత్రము. ఈరోజు చాలామంది లోకంలో పడి ఉన్నారు. మనం దేవుని పిల్లలం కాబట్టి, ఆయన రక్తంలో మనం కడపడిన వారం కాబట్టి, ఆయన రక్తంలో మనం ప్రోత్సహించిన వారం కాబట్టి, మనందరం ఇక్కడ ఆయన మరణం ద్వారా మనకి విలువ తెగింపు అనేవి మనకి ఏర్పడ్డాయి కాబట్టి మనం ఈరోజు ఇక్కడ ఉండి మనమందరం ఈ మందిరంలో కూడి దేవుని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ రీతిగా ఆయన మన కొరకు సిలువలో మరణించారనమాట. అయితే ఆయన సిలువ వేసినప్పుడు అంతకుముందు ఆయన్ని సిలువలో తీసుకొచ్చేటప్పుడు అక్కడ చాలా మంది ప్రజలు ఉంటారనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆయనతో 33 సంవత్సరాలు ఆయనతో పాటు జీవించిన వారు ఉన్నారు. ఆయన తల్లి ఉంది, ఆయన శిశువులు ఉన్నారు, ఆయన స్నేహితులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అయినా కానీ ఆయన సిలువలో వేసేటప్పుడు సిలువ వేయాలి అన్నప్పుడు అక్కడ ఉన్న వారందరూ అతనికి సిలువ వేయండి 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 అని కేకలు వేశారు. ఆయనతో సమాజంలో జీవించిన వారు కూడా ఆయనకి సిలువ వేయండి అన్నారు. ఆ రీతిగా యేసు ఎవరి గురించి మాట్లాడారంటే సిలువలో మన గురించే మాట్లాడారనమాట. అక్కడున్న ప్రతి ఒక్కరి గురించి మాట్లాడారు. ఆయన అద్భుత కార్యాలు చేశారు. అక్కడ వారందరూ చూశారు, ఆశ్చర్య కార్యాలు చూశాడు. ఆయన వెంబడించిన వారు ఉన్నారు, ఆయన గురించి తెలిసిన వారు ఉన్నారు. కానీ అక్కడ ఉన్న వారందరూ ఏమన్నారంటే అతనికి శిక్ష పడాలి అని చెప్పేసి గట్టి గట్టిగా కేకలు వేయడం స్టార్ట్ చేశారనమాట. ఆయనను కొట్టారు, ఆయనని రాళ్లతో కొట్టారు, చిత్రహింసలు పెట్టారు, ఆయన గుద్దారు, ఆయన మొహం మీద ఉమ్ము వేశారు. అయినా కానీ ఆయన మాత్రం ఒక మాట కూడా మాట్లాడలేదు. ఆయన పరిస్థితులలో మనం ఉంటే మనకి చాలా అనేది కోపం అనేది ఆటోమేటిక్గా మనకు వస్తుంది. వాళ్ళు ఎవరా నన్ను కొట్టడానికి అని చెప్పేసి మనమే అంటాం కొన్ని సందర్భాల్లో. వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటే మనం ఇంతమంది ఉంది కూడా మనల్ని కొట్టడానికి వచ్చారు అని చెప్పేసి మనమే కొన్ని సందర్భాలలో మాట్లాడతాం. కానీ దేవుడు ఒక మాట కూడా మాట్లాడలేదు. ఆయన సిలువ వేయండి అని కేకలు వేసినప్పుడు కూడా, రాళ్ళు విశ్లేసినప్పుడు కూడా ఆయన ఏం మాట్లాడలేదన్నమాట. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుడి అని చెప్పేసి దేవుడు అక్కడ ఉన్నారు అందరి గురించి తన తండ్రితో మొరపెట్టి ఉన్నాడనమాట. అయితే ఆయన మొదటి మాట ఏం మాట్లాడారంటే ఆయన గురించి మాట్లాడలేదు. ఆయనకి ఇంత జరిగినా కానీ ఆయన గురించి ఆయన మాట్లాడుకోలేదు, కానీ మన గురించి మాట్లాడాడు అనమాట. అక్కడ సిలువేసినప్పుడు చాలా మంది ఆయన కొడుతూ తీసుకెళ్తుంటే చాలా మంది తల్లులు బిడ్డలు కానీ ఎవరైనా ఏడుస్తూ ఉన్నారు. కానీ ఆయన ఏం చెప్పాడంటే మీరు నా కోసం ఏడవకండి, మీ పిల్లల కోసం మీకోసం ఏడవండి అని చెప్పేసి ఆయన ఒక మాట అని ఉన్నాడు. కానీ ఆయన మరణించే స్థితిలో కూడా అక్కడ మన గురించి ఆలోచించి ఉన్నాడు. ఏమిటంటే ఆయన మరణం ద్వారానే మనకి ఆ శిక్ష నుండి మనం తప్పించుకుంటాము. ఆయన రక్తం ద్వారానే మనకి ప్రోక్షణ అనేది వస్తుంది కాబట్టి ఆయన ఆ శిలువలో మరణించాలి కాబట్టి తన తండ్రి తన కుమారుణ్ణి బలిగా అర్పించి ఉన్నాడు. ఆయన మన లోకపాపంలో మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల ఆయన సిలువలో కొట్టుకుంటూ తీసుకొచ్చిన తర్వాత ఆయన సిలువుకు అప్పగించిన తర్వాత కూడా ఆయన అక్కడ వాళ్ళు బట్టలు ఆయనకి శిక్ష వేసిన వాళ్ళు ఏమంటున్నారంటే ఆయన్ని బట్టలు కానీ అవి ఏం చేశారంటే వాళ్ళు చీటీలు వేసుకొని ఇది నాకు అని చెప్పేసి పంచుకున్నారు. ఆ సందర్భంలో కూడా ఆయన ఏం మాట్లాడలేదన్నమాట. వీళ్ళ గురించే మాట్లాడుతున్నాడు. వీళ్ళని క్షమించండి అని చెప్పేసి తన తండ్రితో మొరపెట్టుకుంటూనే ఉన్నాడు అనమాట. అంటే మనం ఆ సమయంలో ఎంత స్థితిలో ఉన్నామంటే ఆ స్థితిలో ఉన్నాం అనమాట. అయితే ఆయన ఆ సమయంలో కూడా అక్కడ ఉన్న మనందరి గురించి మాట్లాడి ఉన్నాడు. అలా మాట్లాడబట్టే మనకు అనేది ఆయన ద్వారా పొందింది. అదేవిధంగా లోకాసు వార్తలో 24:34 యేసు తండ్రి మీరేమి చేయుచున్నారు వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పిను. అయితే దేవుడు చెప్పాడనమాట అక్కడ. తర్వాత వారు ఆయన వస్త్రంలో పంచుకున్నట్టుగా చీట్లు వేసిరి, ప్రజలు నిలువబడి చూచుచుండిరి. అక్కడ చీట్లు వేసినా కానీ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఆయన వెంబడించిన వారు ఒక్కరు అందరు చూస్తున్నారు, ఏం మాట్లాడలేదు. ఎందుకంటే అక్కడ ఏం మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. ఒకవేళ మనం ఎదురు మాట్లాడినా సమయంలో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎదురు మాట్లాడినా వాళ్ళకు కూడా అదే శిక్ష పడుతుందేమోనని భయంతో వాళ్ళు ఎదురు అనేది అసలు ఏం మాట్లాడకుండా ఉన్నారు. అయితే ఆయన మన కొరకు సిలువలో మరణించాడు. ఆయన ఎరగక ముందు నుంచే ఆయన భూమి మీదకి వచ్చినప్పుడే తన తండ్రి ప్రణాళిక ద్వారా ఈ సమయంలో
ఇన్ని సంవత్సరాలకి అతను సిలువలో మరణించిన తర్వాతనే మనకి కొత్త నిబంధన అనేది అది వచ్చింది. ఇంతకుముందు పాత నిబంధన ఎలాగంటే కంటికి కన్ను, పన్నుకి పన్ను అనేవి ఏది మనం పాపాలు చేసిన, శాపాలు చేసిన, తప్పులు చేసిన బలులు అనేది కంపల్సరీ అవసరం. కానీ దేవుడే వధువుగా బలిగా వచ్చాడు కాబట్టి మనకి అవన్నీ ఏం లేదు. ఇప్పుడు మనం ఎన్ని శాపాలు చేసినా, ఎన్ని పాపాలు చేసినా, మన నాలుగు కానీ, మన శరీరం కానీ, కన్ను కానీ, చూపు కానీ, ప్రవర్తన కానీ మనం ఎన్నో చేసి ఉంటాం. మనకి తెలియకుండానే కొన్నిసార్లు తప్పులు అనేది చేస్తూ ఉంటాం. ఆయన అలా వధువు గొర్రెపిల్లగా వచ్చాడు కాబట్టే ఆయన మన శాపాలని, పాపాలన్నింటినీ తీసివేసి ఆయన రక్తంలో మనకు కడుగుబడి మనకు బాప్తిస్మం అనేది ఏర్పడింది. అయితే క్షమాపణ మొదటిది ఏంటంటే క్షమాపణ. తనను సిలువ వేస్తారని తెలుసు, కానీ వారి కొరకు తన తండ్రితో వారిని క్షమించమని ఆయన ప్రార్థన అనేది వేడుకున్నారు. ఆ ప్రార్థన ద్వారానే మనకి క్షమాపణ అనేది ఏర్పడింది. రెండోది ఆజ్ఞానం. మనం పాపంలో ఉన్న ఆ అజ్ఞానాన్ని గ్రహించలేని స్థితిలో ఉంటాం అనమాట. ఆ స్థితిలో ఉన్నామనే దేవుడు సిలువలో మరణించేటప్పుడు వీరు ఏమి చేయుచున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుడి అని చెప్పేసి దేవుడు మాట్లాడాడు. తర్వాత ప్రేమ అన్నమాట, మన మీద ప్రేమ. దేవుడు మరణించేటప్పుడు కూడా మన మీద ప్రేమ చూపించాడు. ఆయన మరణించేటప్పుడు కూడా మన మీద ప్రేమ చూపించాడు కాబట్టే దేవుడి ప్రేమ అనేది ఆయన సిలువ ఆయన సిలువ వేసినప్పుడు ఆ త్యాగం అనేది ఆయన త్యాగం మనకి ఏర్పాటు అయింది. అందువల్లనే ఆయన ఆ సిలువలో మరణించినప్పుడు మనకి ప్రేమ చూపించాడు, కోపం చూపించలేదు, శాపాలు చూపించలేదు. వీళ్ళకి ఇలాగే జరగాలి అని చెప్పేసి దేవుడు అనుకోలేదు కాబట్టే మనం ఇక్కడ అందరం ఈ మందిరంలో కూర్చొని మనం ప్రశాంతంగా దేవుని మాటలు వింటూ ఉన్నాం అనమాట. తర్వాత విజ్ఞాపన. తండ్రి అయిన దేవునితో మన పాపములను మనసు మార్చుకోండి. మీరు మనసు మార్చుకొని ఇక నుంచైనా ముందుగా ప్రతి విషయంలో వేసే అడుగులో కానీ, ప్రవర్తనలో కానీ ముందుగా నాకు మొరపెట్టండి. మీరు బయటికి వెళ్ళేటప్పుడు కూడా నాకు ప్రార్థన చేసుకోండి అని చెప్పేసి దేవుడు చెప్తాడు. మనం కొన్నిసార్లు కంగారులో వెళ్ళిపోతూనే ఉంటాము. ఈరోజు నేను అనుకున్న పని జరగలేదు, ఏందో దేవుడు ఈరోజు ఇలా చేశాడు, మనకి చూపించలేదని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ అది ఆలస్యమైనందుకు ఇంకొక రీతిగా మనకి ఏదన్నా ఉపయోగపడుతుందో అనే విషయాన్ని మనం ఆ స్థితిలో మనం గమనించుకోలేకపోతాం. అదే రీతిగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 43-44. ఈ పొరుగు వారిని ప్రేమించి మీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. దేవుడు చెప్తున్నాడు అనమాట. మనం కొన్ని సందర్భాలలో పొరుగు వారిని మనం దూషిస్తూ ఉంటాం అనమాట. దూషించినప్పుడు ఏమంటున్నాడంటే నీ శత్రువుని నీవు మొదటగా ప్రేమించాలి. నీ శత్రువుని కానీ, నీ సహోదరుని కానీ, లేకపోతే మన రిలేటివ్స్ కానీ, బంధువులు కానీ కొన్ని సందర్భాలలో కొన్ని రిలేషన్లో గొడవలు అనేది సహజం. మనం ఏం చేస్తామంటే వాళ్ళు మాట్లాడితేనే నేను మాట్లాడతాను, వాళ్ళు మాట్లాడినప్పుడు నేను ఎందుకు మాట్లాడాలి అనేది కొంచెం విలువ అనేది మనుషులలో ఉండడం సహజమే. కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. శత్రువులను కూడా ఇక్కడ మనం ప్రేమించాలని చెప్తున్నాడు. నేను మీతో చెప్పిందేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు. అంటే మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరము మన పరలోక తండ్రి బిడ్డలం అనమాట. ఆయన పోలి రూపంలో ఉన్నాము. ఆయన మానవ శరీర రూపం ఎత్తి మన కోసం కుమారునిగా ఈ లోకానికి వచ్చి ఆయన రూపంతో ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డని ఏర్పాటు అనేది చేశాడు. ఆయన స్వరూపమందు మనం ఉండాలని దేవుడు ఏర్పాటు చేశాడు. మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని చెప్పాడు. దేవుడు ఏం చెప్తున్నాడంటే మనల్ని ఎవరైనా హింసించినా కానీ కొన్ని సందర్భాలలో మనల్ని తొక్కాలని చూస్తారు. ఏ విషయంలో అంటే కొన్నిసార్లు డ్యూటీ విషయంలో కానీ, లేకపోతే మేనేజర్లు వాళ్ళకి ఇట్లా పనిచేస్తూ ఉంటారు కొంతమంది, వాళ్ళ విషయంలో కానీ, లేకపోతే వాళ్ళు చెప్పింది కొన్ని సందర్భాలలో రాంగ్ అయినా మనం కరెక్ట్ అని నిలబడతాము. ఆ విషయంలో కానీ వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని తొక్కాలని చూస్తారనమాట. అప్పుడు దేవుడు ఏం చెప్తున్నారంటే మీరు వాళ్ళని అలగ తొక్కాలని చూసినా కానీ నేను మిమ్మల్ని లేవనెత్తుతాను అని చెప్పేసి దేవుడు మాట్లాడాడు. ఆ రీతిగా వాళ్ళ కొరకు మనం అనేది ప్రార్థన చేయాలి. ఆ సమయంలో మనం వాళ్ళంతా చేశారు కదా, ఏదో ఒకటి జరుగుతుంది, జరగకుండా అయితే ఉండదని మనం కొన్నిసార్లు అలా అంటారనమాట. అది మనకి వద్దు అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేస్తే వాళ్ళు మారు మనసు పొంది మన దగ్గరకు వచ్చి వాళ్ళే మాట్లాడతారు అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. అయినా చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను నీతిమంతుల వర్షం కురిపించుచున్నాను దేవుడు చెప్తున్నాడు.
మీ మీద నేను కురిపించుచున్నారు, ఆశీర్వాదాలు వస్తాయి, వర్షం కురిపిస్తాను, సూర్యోదయం ఉదయింప చేస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ రీతిగా మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి, ఆయన విశ్వాసంలో కలిగి ఉండి, ఆయన సిలువలో మన కొరకు మొదటిగా ప్రార్థించి ఉన్నారు. కాబట్టి మనమందరం ప్రతి ఒక్కరు ఆయన వల్లే జీవించాలి. మనం ఏంటంటే ఎదుటి వాళ్ళని ఏ రీతిగా అయితే క్షమించాలి అని చెప్పేసి వాళ్ళు సారీ అని చెప్పినప్పుడే వెంటనే మనం రియాక్ట్ అవ్వాలి. కానీ సారీ అని చెప్పినా కానీ కొన్నిసార్లు మనసులో ఆ బాధ అనేది ఉంటుంది. వెంటనే అది వాళ్ళకి మనం సారీ అని చెప్పగానే సరే అని ఓకే అని చెప్పేవరకు వాళ్ళు రిలాక్స్ అవుతారు. మనం కూడా అది మనసులో నుంచి బాధ తీసేస్తే హ్యాపీగా ఉంటాము. లేదు అని అది మనసులోనే పెట్టుకొని మనం అలాగే ఉంటే మనకి అనేది దేవుడు అనేవాడు చూస్తూనే ఉంటాడు నాకు తెలిసి. కాబట్టి కొన్ని సందర్భాలలో నేను కూడా చేసి ఉన్నాను మేబీ. కాకపోతే ఏంటంటే దేవుడు చెప్పాడు కాబట్టి మనందరం ఆయన రక్తంలో కడగబడ్డాం కాబట్టి, ఆయన రూపమందు ఆయన స్వరూపమందు మనం ఉన్నాం కాబట్టి, దేవుని పిల్లలమయ్యి ఆయన రక్తంలో ఆయన బలులు చేసి ఉన్నాం కాబట్టి మనందరం హింసను అనేది వదిలేసి దేవుడు ఏ రీతిగా అయితే తన బిడ్డల కొరకు సిలువలో ప్రాణత్యాగం చేసి ఆఖరి రక్తపు బొట్టును మన కొరకు ధారపోసి తర్వాత ఆయన ప్రార్థనలో ఏ రీతిగా అయితే వీళ్ళందరినీ క్షమించుడి, వీళ్ళకి ఏమీ తెలియదు అని చెప్పేసి మన గురించి ప్రార్థన చేశాడు. ఆ రీతిగానే మన గురించి ఆయన ప్రార్థన చేసి మన కోసం మొదటి మాటగా మాట్లాడాడు. కాబట్టి మనం కూడా ఆయన వల్లే జీవించి, ఆయన వల్లే పొరుగువారిని ప్రేమించి, ఆయన వల్లే ఆయన దేవుని స్వరూపమందు మనందరం ఇప్పుడున్న వాళ్ళందరూ కలిపి ఉండాలని ఆయన మాటలు మనం మర్చిపోకుండా విడిచిపెట్టకుండా మన మనసులో భద్రపరచుకొని అది మనం రుజువు చేయాలన్నమాట. ఎందుకంటే చాలా మంది క్రిస్టియన్స్ అంటే వాళ్ళు శాంతిగా ఓర్పుకో ఉంటారు అని చెప్పేసి బయట కొంచెం మాట్లాడుకుంటారు. అది అనేది మనం చెడగొట్టుకోకుండా ఆయన మన కోసం ప్రాణత్యాగం చేశారు కాబట్టి ఆయన వల్లే జీవించాలని కోరుకుంటూ ఈ చిన్న మాటలు దేవుడి గురించి ఆశీర్వదించారు. హల్లెలూయా.